అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, కాలేజ్ వీటి గురించి మనం ఎస్‌బీఆర్ గారితో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని ఉండేది. ఇప్పుడు అది మేబీ క్రియేటివిటీ ఈజ్ వెల్త్ అని చెప్పాలేమో, లేకపోతే రియల్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ ద రియల్ వెల్త్ అని చెప్పాలేమో. అట్లాంటి పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు కూడా ఇంకా అలాగే ఉందా? ఆర్ ఏ చేంజెస్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎస్పెషల్లీ ఎలాంటి వైఖరిని ఎంచుకుంటున్నారు? కానీ దురదృష్టవశాత్తు స్కూల్స్ మారలేదు, టీచర్స్ మారలేదు, పేరెంట్స్ మారలేదు, లేదా చాలా తక్కువ మారారని చెప్పచ్చు. మనం చిన్నప్పుడు, మన ముందు వాళ్ళు చిన్నప్పుడు దేనికి వెళ్ళారు స్కూల్లో? నాకు తెలియంది స్కూల్లో టీచర్కి తెలుసు చెప్తాడు, ప్రధానంగా అది. కాబట్టి స్కూల్ అవసరము, టీచర్స్ అవసరము, కానీ నేర్చుకోవడం కోసం, కొత్తగా ఇన్ఫర్మేషన్ కోసం కాదు, నేర్చుకోవడం కోసం. నేర్చుకోవడం అనేది పుస్తకాలు ఉండే నేర్చుకునేది చాలా లిమిటెడ్. పుస్తకం దాటి, క్లాస్ రూమ్ దాటి నేర్చుకునేటువంటి విషయాలు చాలా చాలా అవసరం. అదే పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తాయి. ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ మారింది, అవసరాలు మారాయి. కానీ స్కూల్ ఎంపిక చేసుకునేటువంటి తీరులో కూడా బయాలజీలో 100 మార్కులు వచ్చినోడికి కూడా బయట ఒక మొక్క గురించి కూడా తెలియదు. నాకు కూడా 10వ తరగతి నేను ఫార్మింగ్ మీద పనిచేసే 10 ఏళ్ళు, నేను డిగ్రీ చదివే వరకు టమాటా మొక్క ఎట్లుంటుందో నాకు తెలియదు. సో నేను అంతా ఓన్గా నేర్చుకున్నాను. యాక్టివిటీ అనేది నాకు నాలెడ్జ్ ఇచ్చింది పుస్తకాల కంటే ఎక్కువ. మరి ఈ పిల్లల విషయంలో ఆ యాక్టివిటీ నుంచి దాన్ని కంప్లీట్గా దూరం చేసేసి అది బుక్ వేరే, యాక్టివిటీ వేరే. యాక్టివిటీ అనేది కేవలం రిలాక్సేషన్ కోసం, పుస్తకం అనేది కేవలం అకాడమిక్స్ కోసం. ఈ సపరేషన్ ఉంది కదా, ఈ రెండు జాయిన్ అయినప్పుడే అక్కడ మనకి ఆ హ్యూమన్ టచ్ కానీ, హ్యూమన్ వాల్యూస్ కానీ ఇవన్నీ యాడ్ అవుతాయి చదువుకి. సో ఇలాంటి స్కూల్స్ ఇప్పుడు ఉన్నాయా అసలు మన కాలేజెస్ కానీ స్కూల్స్? ఇప్పుడు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్‌బీఆర్ టాక్స్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని చెప్పి అంటుంటారు. ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా దాని బేసిస్ మీదే మొత్తం ఎవాల్వ్ అయింది. మార్కులు, ర్యాంకులు, ఫలానా ర్యాంక్ వస్తే మంచి జాబ్తో సెటిల్ అవుతారు, దానికంటే తక్కువ ర్యాంక్ వస్తే కొద్దిగా కష్టం అవుతుంది జాబ్ దొరకడం. మేబీ అప్పట్లో కంపెనీలు కూడా అలాంటి పారామీటర్స్ ఫాలో అయ్యాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మారుతుంది, మనం అంతా చూస్తూనే ఉంటాం. సో ఈరోజు మనం స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, కాలేజ్ వీటి గురించి మనం ఎస్‌బీఆర్ గారితో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఒక ముందు జనరేషన్లో స్టూడెంట్స్ని కొట్టో తిట్టో దారిలో పెట్టేది. ఇప్పుడు మనం అన్నట్టు వాడు ఎంత ఇన్ఫర్మేషన్ మైండ్లో స్టోర్ చేసుకున్నాడని దాన్ని బట్టి జడ్జ్ చేసేది. తర్వాత ఆ పిల్లవాడి ట్రీట్మెంట్ మారింది, కానీ ఆ పారామీటర్ మారలేదు. మార్క్స్, ర్యాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. కేవలం వాడిని అవమానిస్తారు. తర్వాత కార్పొరేట్ కాలేజీలో వచ్చాక లోవర్ సెక్షన్, హయ్యర్ సెక్షన్ అని చెప్పి డివైడ్ చేసి ఫిజికల్ టార్చర్ నుంచి మెంటల్ టార్చర్కి మారింది తప్ప అబ్సల్యూట్ పారామీటర్ అనేది ఏం మారలేదు ఇంకా. సో ఇప్పుడు కూడా ఇంకా అలాగే ఉందా? ఆర్ ఏ చేంజెస్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎస్పెషల్లీ ఎలాంటి వైఖరిని ఎంచుకుంటున్నాయి? ప్రపంచం చాలా వేగంగా మారుతుంది, టెక్నాలజీ అంతకంటే శరవేగంగా మారుతుంది. కానీ దురదృష్టవశాత్తు స్కూల్స్ మారలేదు, టీచర్స్ మారలేదు, పేరెంట్స్ మారలేదు, లేదా చాలా తక్కువ మారారని చెప్పచ్చు. ఇప్పుడు మన భాషలో చూడండి, మధ్యతరగతి వాళ్ళు ఒక ఫంక్షన్లో కలుస్తున్నాం, టీ తాగేటప్పుడు మరొక ప్లేస్లో ఏం మాట్లాడుకుంటారు, మావాడు టాప్ బ్యాచ్లో ఉన్నాడు, మావాడు చైనా బ్యాచ్లో ఉన్నాడు, మా పాప COIPLలో ఉంది, IPLలో ఉంది. అవన్నీ స్కూల్లో, మీరు వేరే COIPL క్రికెట్ టోర్నమెంట్స్ అనుకుంటారు, స్కూల్లో ఉండే కరికులం పేర్లు అవన్నీ. సో ఈ భాష మనం పేరెంట్స్ మాట్లాడడం వింటుంటాం అందరు కలిసి. బాగా మా వాళ్ళు టాప్ అని చెప్పడంలో ఆ గర్వంగా అనిపిస్తుంది పేరెంట్స్కు. ఆ వినేవాడికి మా వాళ్ళంతా కాదు కదా, మా వాళ్ళు కొంచెం తక్కువ, నా కర్మ ఇట్లే ఉంది, నా దురదృష్టం అని చెప్పి ఒక ఇబ్బందికర వాతావరణంలో వాళ్ళు ఉంటుంటారు. మీరు కాలేజెస్ చూడండి, నెంబర్ వన్ మీరు యాడ్ చూస్తుంటారు. అంటే ఈ కాలేజీలో మెంటాలిటీ ఉంది. ఇదంతా కూడా కంప్లీట్గా అవుట్డేటెడ్. బేసిక్గా మీరు ఒక విషయం గమనిస్తే, మనం చిన్నప్పుడు, మన ముందు వాళ్ళు చిన్నప్పుడు దేనికి వెళ్ళారు స్కూల్లో? నాకు తెలియంది స్కూల్లో టీచర్కి తెలుసు చెప్తాడు, ప్రధానంగా అది. కానీ ప్రస్తుతము ఏదో నేర్చుకోవడం కోసం స్కూల్కి వెళ్ళడం, టీచర్కి వెళ్ళడం అనేది అవసరం లేదు. ఇప్పుడు చాలా విషయాలు టీచర్ల కంటే పిల్లలకు బాగా తెలుసు. ఒక
10th క్లాస్లో ఒక తెలివైన అబ్బాయికి ఉండే పరిజ్ఞానము 10th క్లాస్ చెప్పే టీచర్స్ లేదు, ఆ పుస్తకం వరకు ఎక్కువ పరిజ్ఞానం ఉండొచ్చు, అది దాటి చూస్తే. ఎందుకంటే వీడు సోషల్ మీడియాతో కనెక్ట్ అయినాడు, వీడు ChatGPT వాడుతున్నాడు, వీడు గూగుల్ వాడుతున్నాడు. సో చాలా సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకు ఉంది. పాత తరం వాళ్ళు కనెక్ట్లో లేరు. కాబట్టి స్టూడెంట్ తెలియంది టీచర్ చెప్పి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ టీచర్ అవసరం స్టూడెంట్కి ఉంది. నేను టీచర్ని డిగ్రేడ్ చేయడం లేదు. స్కూల్ అవసరం స్టూడెంట్కి ఉంది, మంచి స్కూల్ అవసరం. అంటే విషయం తెలుసుకోవడం కోసం స్కూల్కు కాలేజీకి వెళ్ళనక్కర్లేదు. కానీ మనం ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, 10 మందితో కలిసి ఎలా మసలుకోవాలి, ఎలా ఎమోషన్ డెవలప్మెంట్ కావాలి, ఎక్కువ మందితో కలిసి మెలిసి తిరిగినప్పుడు రకరకాల మనస్తత్వాలు అర్థమవుతాయి. ప్రపంచానికి ఒక రిప్లికా స్కూల్ కానీ కాలేజ్ కానీ. సో రకరకాల విషయాలు షేర్ చేసుకుంటారు. ఎంతో రకంగా మీకు టీచర్ నుంచి వచ్చేదానికంటే పీర్ గ్రూప్ లెర్నింగ్ చాలా పవర్ఫుల్. పిల్లలు నేర్చుకునేటువంటి. సో అట్లా ప్రపంచం అర్థం కావాలి, ప్రపంచం ఎట్లా మర్చుకుంటారో స్కూల్ కావాలి. ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి టీచర్ చెప్తే నేర్చుకునేది కాదు, టీచర్ యొక్క ప్రవర్తన ఆధారంగా నేర్చుకోవాలి. సో టీచర్ ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నాడు, సో టీచర్ లైఫ్ ఎట్లా ఉందనే దాని ప్రకారం ఇన్స్పిరేషన్ ద్వారా స్టూడెంట్ నేర్చుకోవాలి. ఇదంతా మర్చిపోయి దురదృష్టవశాత్తు పేరెంట్స్ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఒక తిరుగున్నాయి, పిల్లలు వేరే తిరుగున్నారు. ఎందుకంటే పిల్లలకు కాలేజ్ మేనేజ్మెంట్స్కు 40 ఏళ్ళ గ్యాప్ ఉంది, పేరెంట్కు పిల్లలకు 30 ఏళ్ళ గ్యాప్ ఉంది. 2-3 జనరేషన్ గ్యాప్స్ ఉన్నాయి. పిల్లలు వేరే రకంగా ఉన్నారు. మీరు ఏ పిల్లల స్వభావము ఏ తల్లి స్వభావం ఒక తిరగలేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఉండే మైండ్ సెట్ నిజంగా చెప్పాలంటే వాస్తవానికి దగ్గరగా పిల్లలు ఉన్నారు. పిల్లలు ఆడుకోవాలనుకుంటారు, పిల్లలు జాయ్ఫుల్గా బతకాలనుకుంటారు, పిల్లలు ఆనందంగా ఉండాలంటారు, పిల్లలు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు, పిల్లలు విషయాలు తెలుసుకోవాలనుకుంటారు, పిల్లలకి ఎగ్జైట్మెంట్ ఉండాలనుకుంటారు, పిల్లలకు బోర్డమ్ వచ్చి ప్రతిదీ కొత్తగా ఉండాలనుకుంటారు. సో ఎక్స్ప్లోర్ చేయదలుచుకుంటారు. ఏదో రూపంలో నేర్చుకుంటూ ఉంటాడు. సార్ చెప్పేటువంటి పాఠం బోరింగ్గా చెప్తే నేర్చుకోవట్లేదు కాబట్టి నేర్చుకోవట్లేదు అంటున్నా. కానీ ఆ పిల్లలు ఎన్నో విషయాలు సార్ చెప్పిన విషయాలు నేర్చుకుంటున్నారు. అవి పుస్తకాలు లేదు కాబట్టి వాళ్ళు నేర్చుకోవట్లేదు అంటున్నా. పుస్తకాలు ఉండే ఆ 4 ముక్కలు టెస్ట్ చేసే దాని ప్రకారం మనం అంచనా ఇస్తున్నాం పిల్లలు. కాబట్టి స్కూల్ అవసరము, టీచర్స్ అవసరము, కానీ నేర్చుకోవడం కోసం కొత్తగా ఇన్ఫర్మేషన్ కోసం కాదు, నేర్చుకోవడం కోసం ఉంది. నేర్చుకోవడం అనేది పుస్తకాలు ఉండే నేర్చుకునేది చాలా లిమిటెడ్. పుస్తకం దాటి క్లాస్ రూమ్ దాటి నేర్చుకునేటువంటి విషయాలు చాలా చాలా అవసరం. అదే పిల్లల భవిష్యత్తు నిర్ణయిస్తాయి. 60 ఏళ్ళు జీవించే జీవితం కోసం 4 పుస్తకాలు ఉండేటువంటి 500 పేజీల్లో బట్టి కొట్టి నేర్చుకోవడానికి 60 ఏళ్ళ జీవితానికి ఏం సంబంధం ఉంది? ఈ పరమార్థం అర్థం కాకుంటే మన పిల్లల్ని మనమే సఫర్ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ మారింది, అవసరాలు మారాయి. కానీ స్కూల్ ఎంపిక చేసుకునేటువంటి తీరులో కూడా మార్పు రాకుంటే మన పిల్లలకు మనమే నష్టం చేసినట్టుగా మనం భావించవలసి ఉంటుంది. అవునండి. అయితే ఇందాక అనుకున్నట్టు ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని ఉండేది, ఇప్పుడు అది మేబీ క్రియేటివిటీ ఈజ్ వెల్త్ అని చెప్పాలేమో, లేకపోతే రియల్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ ద రియల్ వెల్త్ అని చెప్పాలేమో, అట్లాంటి పరిస్థితికి వచ్చేసింది. మరి అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజుకి ఉన్నాయా? వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? వాళ్ళందరూ కూడా మేబీ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోరేమో. ఇప్పుడు మీరు ర్యాంకులు చెప్పడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. ఎలాంటి అడ్వర్టైజింగ్ చూసి లేదా ప్రమోషన్లు చూసి అందులో చేరాలి? అంటే మీకు హ్యూమన్ వాల్యూస్ కంటే కూడా హ్యూమన్ టచ్ కోసం ఇక్కడ వెళ్ళాలి. హ్యూమన్ టచ్ ద్వారా హ్యూమన్ వాల్యూస్ ఆటోమేటిక్గా కల్టివేట్ అవుతాయి. అంటే ఒక స్కూల్కి దేనికి వెళ్ళాలంటే నా వ్యక్తిగతమైన విషయంలో ఒక మనిషి లేదా 2 మనుషులు 4 మనుషులు కలిసి సంచరించి గడిపిన అనుభవానికి ఒక 400 మందితో కలిసి రోజంతా స్వేచ్ఛగా గడిపేటువంటి ఎన్విరాన్మెంట్కు చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి స్కూల్కి వెళ్ళాలంటే నీ ఏజ్ గ్రూప్ కంటే తక్కువ వాళ్ళతో బిహేవ్ చేస్తావు, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఎక్కువ వాళ్ళతో బిహేవ్ చేస్తావు, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో బిహేవ్ చేస్తావు, టీచర్స్తో బిహేవ్ చేస్తావు, పెద్దగా క్లాస్లో స్కూల్లో గౌరవం లేని ఆయమ్మలతో నువ్వు వ్యవహరిస్తావు. ఎన్నో రకాల ఏజ్ గ్రూప్స్, ఎన్నో రకాల స్థాయి భేదాలు ఉండేటువంటి మనుషులతో వ్యవహరించడం ద్వారా మనిషి నీకు అర్థమవుతాడు. కాబట్టి దానికోసం స్కూల్కి వెళ్ళాలి. అది కాక నేను ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ పెద్ద విషయం కాదన్నాను, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఎలా ఆలోచించాలో మ్యాథమెటిక్స్ నేర్పిస్తుంది, ఎలా మాట్లాడో లాంగ్వేజ్ నేర్పుతుంది, సమాజం ఎట్లుందో సోషల్ సైన్స్ నేర్పుతుంది, నువ్వు ఆరోగ్యంగా ఎట్లుండాలో ప్రకృతి ఎట్లుండాలో సైన్స్ నేర్పుతుంది. సో ఈ అన్ని విషయాలు నీ జీవితంలో అప్లై చేయడం కోసం ఉన్నాయి తప్ప పుస్తకంలో పాఠంలో ఉన్నదాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఎగ్జామ్లో రాసి చాట్లలో నింపి దాని జీవితానికి ఆచరణకు ఎలాంటి సంబంధం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది?
ఇప్పుడు మనం ఫుడ్ ఈట్ అనే లెసన్ ఉంటుంది. చిప్స్ తినుకుంటేనే జంక్ ఫుడ్ ఏంటి అనేది రాస్తుంటాడు. ఏం అర్థం ఉంది దీనిలో? అంటే నీ జీవితంలో ఆచరణకు నువ్వు నేర్చుకునే దానికి ఎలాంటి సంబంధం లేదు. అన్నప్పుడు ఆ స్కూల్ ఆ లెసన్ నేర్చుకోవడం వాడికి ఏం ప్రయోజనం? ఆ రాయడం వల్ల ఏం ప్రయోజనము? ఎగ్జామ్లో తిరిగి ఆ పేపర్లో ఏం ప్రయోజనం? టీచర్ మార్కులు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం? ప్రోగ్రెస్ కార్డు ఎందుకు? టాపర్ ఎందుకు? నెంబర్ 1 ఎందుకు? అంటే జీవితానికి ఆచరణ కోసము, జీవితం సుఖవంతంగా ఉండడం కోసము, జీవితం సమృద్ధిగా ఉండడం కోసం, జీవితంలో ప్రాస్పర్ ఉండడం కోసం, మనం మాత్రమే కాక మనకు ఉండేటువంటి కో ఎగ్జిస్టెన్స్ గౌరవించడం కోసం ప్రపంచం అర్థం చేసుకో స్కూల్ ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రివర్స్ వెళ్తున్నావు. వాడు 5వ ర్యాంక్ కూడా 4వ ర్యాంక్ కూడా నీకు వాడి మీద జెలస్. అంటే వీడు నాకన్నా ముందు వచ్చిండు అంటే నీ పక్క బెంచ్ 4 వచ్చింది 5 ఎందుకు వాళ్ళ అమ్మ తిడుతుంది, టీచర్ తిడతాడు, నువ్వేం చేసినా పక్కడు బాధ వాడు పక్కడు పక్క సమస్య వీనికి వచ్చింది. కాబట్టి ఈ ఒక ప్రత్యర్థిగా, ఒక కాంపిటీటర్గా, ఒక పోటీదారంగా మన ఫ్రెండ్స్ చూడడం అనేది ఒక దుర్మార్గము, అది అరాచకత్వం, అది ప్రమాదకరం. పక్కవాడు సహోదరుడు, తనతోటి జీవితం కలిసేట స్నేహం ఎందుకు డెవలప్ కావట్లేదు? ఇప్పుడు కాంపిటీటర్ చూస్తున్నావు, మన పక్క ఫ్రెండ్ లాగా చూస్తలేవు నువ్వు. కాబట్టి ఈ ర్యాంకులు, మార్కులు, నెంబర్ 1లు, నెంబర్ 2లు, టాపర్లు, సో ఈ భాష మనకు మారాలి. ఈ భాష విలువలేదు, ఇది అవుట్డేటెడ్. ఆర్టిఫిషియల్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచ పరిణామ క్రమం మారబోతుంది. కాబట్టి ఆ మార్పును మనం గుర్తించకుండా, ఆ మార్పును అర్థం చేసుకోకుండా గుడ్డిగా మొండిగా అవే మార్కులు ర్యాంక్ అయితే మన పిల్లల్ని మన నరక కూపంలో వేసినట్టే తప్ప మరొకటి కాదని మనం అర్థం చేసుకోవాలి. అంటే నాకు కూడా అనిపిస్తుంది అండి, చిన్నప్పటి నుంచి పిల్లల్ని పుట్టినాక తెలుగు ఎట్లా నేర్పిస్తారు? వాళ్ళు వింటుంటారు, తెలుగు నేర్చుకుంటుంటారు, విని నేర్చుకొని అది మాట్లాడుతుంటారు, అట్లా వస్తుంది. అది స్కూల్లోకి తెచ్చేసి వాడిని ఒక ఇంగ్లీష్ భాష నేర్పిమంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నేమ్, నామవాచకము, సర్వనామము, క్రియ, ఇవన్నీ నేర్పిస్తారు. భాష నేర్పించడం అనేది ముందు వినడం, విని అర్థం చేసుకోవడం, తర్వాత మాట్లాడడం, చదవడం, రాయడం, ఇదొక ప్రాసెస్ ఉంటుంది. జనరల్గా న్యాచురల్గా ఎవరైనా అదే నేర్చుకునేది ఇంట్లో నేర్చుకున్నప్పుడు, సొంత మాతృభాష అనేది. కానీ వేరే భాష అనేసరికి అదొక మీరన్నట్టు ఒక హ్యూమన్ టచ్ పోయి దానికి ఒక యాక్టివిటీ నుంచి దాన్ని సపరేట్ చేసేసి సబ్ హెడ్డింగ్స్ పెట్టేసి ఒక టెక్స్ట్ బుక్లో దీని తర్వాత ఇది, దీని తర్వాత మెమరైజేషన్ చేసి అది రిపీట్ చేస్తే మీకు మంచి 100కి 100 మార్కులు ఇలాంటి పారామీటర్ అయిపోయింది. అంటే బయాలజీలో 100 మార్కులు వచ్చినోడికి కూడా బయట ఒక మొక్క గురించి కూడా తెలియదు. నాకు కూడా 10వ తరగతి నేను ఫార్మింగ్ మీద పనిచేసే 10 ఏళ్ళు, నేను డిగ్రీ చదివే వరకు టమాటా మొక్క ఎట్లుంటుందో నాకు తెలియదు. సో నేను అంతా ఓన్గా నేర్చుకున్నాను. యాక్టివిటీ అనేది నాకు నాలెడ్జ్ ఇచ్చింది పుస్తకాల కంటే ఎక్కువ. మరి ఈ పిల్లల విషయంలో ఆ యాక్టివిటీ నుంచి దాన్ని కంప్లీట్గా దూరం చేసేసి అది బుక్ వేరే, యాక్టివిటీ వేరే. యాక్టివిటీ అనేది కేవలం రిలాక్సేషన్ కోసం, పుస్తకం అనేది కేవలం అకాడమిక్స్ కోసం. ఈ సపరేషన్ ఉంది కదా, ఈ 2 జాయిన్ అయినప్పుడే అక్కడ మనకి ఆ హ్యూమన్ టచ్ కానీ, హ్యూమన్ వాల్యూస్ కానీ ఇవన్నీ యాడ్ అవుతాయి చదువుకి. సో ఇలాంటి స్కూల్స్ ఇప్పుడు ఉన్నాయా అసలు మన కాలేజెస్ కానీ స్కూల్స్? ఇప్పుడు ఫస్ట్ ఈ విద్యా వ్యవస్థ మారడం అనేది చాలా చాలా పెద్ద పని, అది కాంప్లెక్స్. కానీ 75% విద్యా వ్యవస్థ ఎట్లా మారుతుంది అంటే ఒక చిన్న 20% మారడానికి చాలా చాలా కష్టం. మార్కులు, ర్యాంకుల గురించి మనం మాట్లాడడం మానేసి దానికి మనం విలువ ఇవ్వడం మానేస్తే 75% పరిస్థితి మారుతుంది. టీచర్లు కూడా అయిష్టంగా చేస్తున్నారు, పేరెంట్స్ డిమాండ్ ఎందుకు చేస్తున్నారో తెలియదు, కాలేజ్ మేనేజ్మెంట్స్ ఇచ్చే ప్రెజర్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. టీచర్లకు అర్థమవుతుంది, టీచర్లకు తప్పేం లేదు దీనిలో. సో కాబట్టి ఒక విద్య యొక్క పర్పస్ ఏంటనేది ట్రైనింగ్లో ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చే ట్రైనింగ్లో ఉంటుంది, మీకు ఎన్సీఆర్టీలో ఉంటుంది, డిఈడిలో ఉంటుంది, బీఈడిలో ఉంటుంది, ఇదంతా ఉంటుంది, వాళ్ళకి తెలుసు. కానీ ఎక్కడ కూడా అమలు ఎందుకు అంటే అంతా కూడా మార్కెట్ డ్రివెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా మారిపోయింది. అంటే ఏ చిట్కాల ద్వారా అడ్మిషన్లు వస్తాయి, ఏ చిట్కాల ద్వారా పేరెంట్స్ ఇష్టపడితే, ఏ చిట్కాల ద్వారా మార్కులు వస్తాయి అనేటువంటి దాని ఆధారంగా స్కూల్స్ డిజైన్ చేయబట్టాయి. మీరు ఇంతకుముందు అన్నారు మీ మొక్క కూడా తెలియదని. ఇప్పుడు మనం ప్రస్తుతం అనుష్ఠాన్ స్కూల్లో కూర్చున్నాం. సో మనకు తెలుసు ఇక్కడ మన సో ఇక్కడ మొక్క అంటే ఇక స్ట్రాబెర్రీ, బ్రోకెల్లీ, ఇతర 4-5 రకాల పంటలు పిల్లలు కూడా పెంచుతారు. సో చెట్ల మధ్యలో ఉంటారు, సో మట్టితో కనెక్షన్ ఉంటారు, ప్రతిదీ యాక్టివిటీ, వంటలు చేస్తారు, కూరగాయలు కట్ చేస్తారు, ఫార్మ్ మీకు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి అర్థం చేసుకుంటారు. సో ప్రతిదీ కూడా సైన్స్ బయాలజీలో సగము మీకు తోటలో, వ్యవసాయంలో, కిచెన్లో ఉంటే 70% సైన్స్ అయిపోతుంది, ముఖ్యంగా ప్రైమరీ వరకు, 5th 6th వరకు అట్లీస్ట్. మీరు సమాజం గురించి మాట్లాడితే సోషల్ స్టడీస్ చాలా వరకు అయిపోతుంది 5వ తరగతి 6వ తరగతి వరకు. మేబీ హయ్యర్ క్లాస్లో కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అంటే ఇది లేకుండా అసలు అది అర్థం కాదు కదా, ముందు అర్థం కాదు. అదే 5th 6th వరకు రియల్గా కూడా ఏం చూడలేదు. అవును, 7th 8thలో అకాడమికల్గా డీపర్గా వెళ్ళినా సరే ఏంటిది వాళ్ళ గాల్లో లెక్కలే అన్ని అక్కడ చేసేది. అందుకని ప్రతి ఇది స్కూల్ యాక్టివిటీ లెర్నింగ్ అనేది అదే కొత్త రకమైన ఫ్యాంటసీ ఏం కాదు. అది ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా యాక్టివిటీ అదే నేర్చుకోవాలి, చీర్ఫుల్ లెర్నింగ్ ఉండాలి, లెర్నింగ్ బై డూ ఉండాలి. అది ప్రతిరోజు వీళ్ళు టీచర్లు రాసేటువంటి ఎగ్జామ్లో ఇవన్నీ ఉంటాయి. దురదృష్టవశాత్తు దీన్ని పూర్తిగా పాటించింది ఎవరంటే టీచర్లే.
సో టీచర్స్ అన్ని ట్రైనింగ్ రాసి మీరు ఎగ్జామ్లు వచ్చి జాబ్లు సంపాదించారు, కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏది నేర్చుకున్నారో దానికి విరుద్ధమైనటువంటి స్కూల్స్లో ఈ ఐపీఎల్, COIPL ఇట్లాంటి పేర్లు ఉండేటువంటి స్కూల్స్లో వేస్తున్నారు. ఎందుకోసం తెలియదు, ఒక ట్రెండ్ గుడ్డిగా ఫాలో అవుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా పనిచేసే పరిస్థితి లేదు. ప్రతి పనిని కూడా చేయడం ద్వారానే లెర్నింగ్ బై డూయింగ్ ప్రిన్సిపల్ అండి, ఇది ఎడ్యుకేషన్ ఉండే బేసిక్ ప్రిన్సిపల్. కాబట్టి దాని ద్వారానే చేయాలంటే మంచి స్కూల్స్, మంచి కాలేజీలు చాలా చాలా గొప్ప స్కూల్స్ ఉన్నాయి, లేవని చెప్పలేము. భారతదేశంలో 95% పనికిమాలిన స్కూల్ ఉండొచ్చు, 4% యావరేజ్ ఎబోవ్ స్కూల్స్ ఉండొచ్చు, మేబీ 1%, లెస్ దాన్ 1% అద్భుతమైన స్కూల్స్ ఉన్నాయి. రిషి వాళ్ళు మీరు వెళ్ళారు, రామకృష్ణ మిషన్ స్కూల్ నేను వెళ్ళాను, దియో గారు. తర్వాత సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, కోరుకొండ సైనిక్ స్కూల్స్ ఇట్లాంటివి. తర్వాత అట్లా అనేకమైన మంచి స్కూల్స్, ఇవే కాదు నేను చెప్పను, ఎన్నో రకాల మంచి స్కూల్స్ ఉన్నాయి. సో ఈ స్కూల్స్లో అంటే స్కూల్ ఎట్లుండాలో అట్లా నేర్పితే ఇదేదో కొత్త రకమైన స్కూలు, ఇదేదో ఒక వింత స్కూలు అని చెప్పుకుంటాను. నిజంగా ప్రతి స్కూల్ అట్లా ఉండాలనేది మన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, లేకుంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కానీ, NCERT ఇవన్నీ కూడా అవి నిర్దేశించినట్టే అట్లా కూడా లేవు నిజంగా చెప్పాలంటే. సో అట్లాంటి లైన్లో అంటే మనము ఇప్పుడు ఈ అనుష్ఠాన్ స్కూల్ అట్లాంటి పద్ధతిని ఆచరిస్తుంది. మ్యాక్సిమం యాక్టివిటీ ద్వారా, టీమ్ గేమ్స్ ద్వారా, ల్యాబొరేటరీ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, 10 మంది కలిసి చేసేటువంటి పని ద్వారా, ప్రకృతి ద్వారా, సో వీటి ద్వారా చేసుకునేటువంటి ఈ అనేక స్కూల్స్లో ఆ స్ఫూర్తిగా అనుష్ఠాన్ స్కూల్లో స్టార్ట్ అయింది. కాలేజీలో అట్లాంటి అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి, ఎందుకంటే కాలేజీలన్నీ కూడా మీకు రిజల్ట్ డ్రివెన్ మోడల్స్, అంటే నీట్ ర్యాంక్ ఎంత వస్తుంది, JEE ర్యాంక్ ఎంత వస్తుంది అనే కాంటెక్స్ట్లో మీ కాలేజ్ బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయి ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ పార్షియల్గా ఇప్పుడు మనం కూర్చుందని పక్కనే 9 ఎడ్యుకేషన్ సిద్దిపేటలో, సరే ఇదంతా జరుగుతుందని నేను చెప్పలేను, కానీ అట్లీస్ట్ మీకు క్లబ్స్ ఉన్నాయి, మీకు కోకరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఫ్రెండ్లీ టీచింగ్ ఉంది. తర్వాత ఈ గ్రౌండ్స్ అన్నీ కూడా కంబైన్డ్ గ్రౌండ్స్, ఈ గ్రౌండ్ స్పోర్ట్స్ ఆడుకుంటారు, సో కాస్త ప్రకృతిలో ఉంటారు, ఆట స్థలాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మన ఎగ్జాంపుల్లోనే మీకు 2 మీకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇవి మాత్రమే అద్భుతమైనవి అని చెప్పడానికి వీల్లేదు. అనేక స్కూల్స్లో ఇవే కాక కల్చరల్ టచ్ ఉండి భగవద్గీత కానీ, గోశాల కానీ, ఈవెన్ స్పోర్ట్స్లో హార్స్ రైడింగ్ కానీ ఇట్లాంటి వస్తుండే ఎఫర్డబిలిటీ లేదు. కొన్ని మంచి స్కూల్స్ ఉన్నా కూడా మిడిల్ క్లాస్కి ఎఫర్డబిలిటీ లేదు. మిడిల్ క్లాస్ 5 లక్షలు 6 లక్షలు ఉన్నా కూడా మీకు మంచి స్కూల్స్ కష్టం హైదరాబాద్లో. కాబట్టి అట్లాంటివి అదే ఇంటర్మీడియట్లో మాత్రం దురదృష్టవశాత్తు ఇంకా కొంతకాలము ఈ కోచింగ్లు ర్యాంకుల పెడితే తప్పదు. కొంత JEE నీట్ ప్రభావం తగ్గేదాకా కొంత ఇది అనుభవించి అది ఉంటూనే కాస్త రిలాక్సేషన్ వండుకుంటూ, కాస్త స్ట్రెస్ లేకుండా గ్రౌండ్స్ చూస్తూ, మంచి హాస్టల్తో ఉన్నటువంటి అనుష్ఠాన్ 9 లాంటివి, అట్లాంటి వాటిలో కొన్ని ఉదాహరణలు వాటిని ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ ప్రాంతంలో ఇట్లాంటి ఈ ప్రమాణాల ఆధారంగా ఏ స్కూల్ ఏ కాలేజ్ అయినా ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంది. పేరెంట్స్ మారుతున్నారు, స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా మెల్లిగా మారుతున్నాయి. మారకపోతే ఆ స్కూల్స్ అంతరించిపోతాయి. అంటే ఫండమెంటల్గా వచ్చేసరికి పేరెంట్ అన్నిటికంటే ముందు అసలు స్కూల్కి ఎందుకు పంపించాలి లేదా కాలేజ్కి ఎందుకు పంపించాలి అనే ప్రశ్నని వాళ్ళు ఆన్సర్ చేసుకోవాలి ముందు, కాలేజీని కానీ స్కూల్ని ఎతికే ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్సైట్స్. సో విన్నర్ కదండి, అంటే పిల్లవాడికి చదువు అంటే పుస్తకం కాదు, ప్రపంచం, ప్రకృతి ఇవన్నీ కనబడాలి. విద్య అంటే నాలెడ్జ్ అనేది అర్థం అవ్వాలి. కేవలం నాలెడ్జ్ కాదు, విజ్డమ్, దాని ప్రాక్టికల్ అప్లికేషన్ ఇవన్నీ కూడా అందులో పార్టే అని చెప్పి అర్థం అవ్వాలి. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్నే మీరు చూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.